డాక్టర్ శ్రీదివ్య, ఆంకాలజిస్ట్ బై ప్రొఫెషన్. సో బేసిక్గా ఈ వెల్సన్స్ కమ్యూనిటీలోకి నేను వెయిట్ లాస్ కోసం వచ్చాను. మా మామయ్య గారు చేశారు, తను వెయిట్ లాస్ అండ్ అబ్డామినల్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుందాం అని చెప్పి ఈ డైట్లో జాయిన్ అయ్యారనమాట. సో ఆయనకి నీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ వెయిట్ లాస్ అయితే ఇవన్నీ రెడ్యూస్ అవుతాయని తను ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. నేను మా మామయ్య గారిని చూశాను. సో బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవడం, చాలా వెయిట్ లాస్ అయ్యి చాలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్తున్నారు. సో నేను కూడా అదే టైంలో కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. లైక్ కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల అండ్ నా బాడీ మీద నేను కేర్ తీసుకోవడం వల్ల అబ్నార్మల్గా ఎప్పుడు లేనంత వెయిట్ గెయిన్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 10-15 kgs వెయిట్ గెయిన్ అయ్యా. సో ఇది ఎలా రెడ్యూస్ అవ్వాలి, ఎక్సర్సైజ్ అండ్ నా ఓన్గా డైట్ చేస్తుంటే అంత ఇంప్రూవ్మెంట్ లేదు. మ్యాక్సిమం ఒక 3-4 kgs తగ్గుతున్నాను అంతే. సో ఈ డైట్ బాగుంది, మా మామయ్య గారు చేశారని నేను ఈ డైట్లోకి వచ్చాను. ఈ డైట్కి వచ్చాక నేను 10 kgs తగ్గాను. అది 2 months. సో దీంతో నాకు వెయిట్ లాస్ అని కాకుండా ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ జరిగాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు క్రాంప్స్ చాలా హెవీగా ఉండేవి. సో ఖచ్చితంగా నేను లీవ్ పెట్టుకోవాల్సి వచ్చేది, అంత క్రాంప్స్ ఉండేవి. మెఫ్తాల్ స్పాస్ వేసుకోకుండా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోయేదాన్ని. సో ఇలాగా డైట్ డైట్ ఇప్పటికీ అలానే ఉంటాయి నా మ్యారేజ్ తర్వాత కూడా. సో డైట్ చేసిన 1 monthకి నాకు పెయిన్స్ లేవు. తర్వాత 2nd monthకి అబ్జర్వ్ చేశాను. నేను అలా మా మమ్మీతో డిస్కస్ చేసి ఇలా డైట్ చేశాక నాకు 2 months అయింది డైట్ స్టార్ట్ చేసి, నాకు పీరియడ్ పెయిన్స్ అసలు లేవు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అంటే తను చెప్పారు, ఓకే ఈ డైట్ వల్ల ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ బేసిక్గా నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి అయినా నా బాడీలో చేంజెస్ అయ్యి నాకు ఇంత అడ్వాంటేజ్ జరిగింది. బేసిక్గా నేను డైట్ ఆపేసి ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది. అయినా కూడా స్టిల్ నేను చాలా కంఫర్టబుల్గా ఉంటున్నా పీరియడ్స్ అప్పుడు. అండ్ నాకు సివియర్ బాడీ పెయిన్స్ ఉండేవి, లెగ్ పెయిన్స్ ఉండేవి, ఎందుకో నాకు తెలీదు. అండ్ యాక్చువల్గా మంచిగానే డైట్ ఫుడ్ అవి తీసుకుంటాను, బట్ స్టిల్ నాకు ఆ పెయిన్స్ ఉండేవి. అందరిని అడిగేదాన్ని, నా లెగ్ ప్రెస్ చేయండి, నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని చెప్పి. సో వన్స్ ఈ డైట్ స్టార్ట్ చేశాక నాకు అలా బాడీ పెయిన్స్ ఏమి లేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నా. అండ్ నేను డైట్ ఆపేసినా కూడా స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ సేమ్ కంఫర్ట్ అనమాట. సో ఐ ఫీల్ లైక్ కొంచెం నాకు కూడా న్యూట్రిషన్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి నేను లైక్ MBBS చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ డైట్. లైక్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్. నేను నా ఫ్రెండ్స్ దగ్గర జిమ్ దగ్గర డైట్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు ప్రాపర్గా ప్రోటీన్ పెట్టేవాళ్ళు కాదు, చాలా హెయిర్ లాస్ అవన్నీ ఫేస్ చేసేవాళ్ళు. కానీ నాకు మంచిగా టైం కన్స్ట్రైన్స్, ఈ నెగ్లిజెన్స్ వల్ల. కానీ ఇప్పుడు డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలన్న బేసిక్ ఐడియా నాకు ఉంది. సో ఆటోమేటిక్గా వాటర్ తీసేసుకోవడం వల్ల అండ్ నా కోచ్ కూడా రిపీటెడ్గా చెప్పడం వల్ల, నేను ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నా స్కిన్ అనేది చాలా బెటర్ అయింది, స్మూత్గా అయింది అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సో డెఫినెట్గా అండ్ నాకు పర్సనల్ నాలెడ్జ్ కూడా నేను గెయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు ఎవరైనా పేషెంట్ వచ్చినా నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్ బాడీకి, మీరు ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి అని. సో డెఫినెట్గా ఈ వెల్సన్స్ కమ్యూనిటీకి అండ్ ఈ డైట్కి డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ.